మా చింతపాండు నవీన్ పటేల్ గారు పేపర్ చూద్దాం. మా పటేల్ పేపర్ ఇలా జోరు ఉన్నది. ఆయన ఇందాక చూసిన మా పటేలు ఎనమారెడ్ల గురించి మాట్లాడుతాడు. పటేల గురించి మాట్లాడదాం పట్టరాదు మనం. ఎలవాళ్ళు రెడ్లు దోసక తింటారు, మా పటేలు పిక్క తింటురా? మరి గది కూడా చెప్పాలి. పటేల చింతపాండు నవీన్ పటేల కత్తెర కత్తిరించి కోటు సంపాదించింది ఇప్పుడు. అందుకే కత్తెర వచ్చింది మనోనికి. సో కత్తెర ఏమంటున్నాయి ఇప్పుడు, శనార్థి తెలంగాణ శని లెక్క తయారైంది తెలంగాణకు. ఇక పటేలకు రాజ్యాధికార పార్టీది ఏమంటున్నా అంటే ఇప్పుడు సెర్చి అంతా పటేల్ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ మేనిఫెస్టో పైన ఉందంట. ఏమంటాండి ఇది? సెర్చి అంతా పటేల్ రాజ్యాధికార పార్టీ తీసుకొచ్చింది కదా మున్సిపల్ మేనిఫెస్టో, దానిపైనే ఉందంట. ఎక్కడికి వెళ్ళినా ఇదే డిస్కషన్ జరుగుతుంది. పటేల్ రాజ్యాధికార పార్టీ పటేల్ అధికారం, చింతపాండు నవీన్ పటేల్ అధికారం అంట. మరి వేస్తురట చూడ్రి. మున్సిపల్ మేనిఫెస్టో జోలికెళ్ళని ప్రధాన రాజకీయ పార్టీలట. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నోడన్నా ప్రధాన కార్యదర్శి ఏందిరా పదవి ఇచ్చిండు? అమ్మన కొండ జనరల్ సెక్రటరీ నా ప్రధాన కార్యదర్శి ఏదో ఇచ్చిండు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? అంత ఆలోచన మీకు ఉందా? ఎందుకంటే అక్కడ ఒక ముదిరాజు బిడ్డకి ఇయ్యలేం ఆ పదవి, ఎక్కడ దోసుకపోతాడో. ఓ యాదవ్ బిడ్డకు, ఓ గౌడ బిడ్డకి ఇయ్యలేం వాటా ప్రకారం. అందుకే షార్ట్ జీపీటీకి లెక్కేంతరా? షార్ట్ జీపీటీకి పదవి ఇచ్చిండ. ఓకే, ఎన్నిన్నాయి షార్ట్ జీపీటీ తలకాయలు తెలంగాణలో? ఒకటి షార్ట్ జీపీటీ, ఒకటి జెమినై, ఒకటి గ్రూప్, 3 తలకాయలకు ఒక పదవి ఇస్తే 30 లక్షల తలకాయలకు ఒక పదవి ఇవ్వరా? ఎవరా మల్లేశా? కయ్యం పెట్టుడు నీకైతే గట్టికొస్తారు. నాకు కూడా రాగడి. ప్రజాస్వామ్యం సపరిపాలనకు పెద్ద పీట పటేల్ రాజ్యాధికార పార్టీ, నవీన్ పటేల్ రాజ్యాధికార పార్టీ అట. మరి పెద్దపీట వేస్తానట. ఇక మరి ప్రజా భాగస్వామ్యం అంటే నన్ను మాసంటూ అడుగుతాను. సపరిపాలన గురించి నేను రోజు పసిస్తాను. రైట్ టు రీకాల్ కింద చింతపాండు నవీన్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తల్లాంటి పార్టీ బీసీలకు విత్తనా వచ్చేదారి జితనా బాగేదారి తలకాయలు లెక్క పెట్టిస్తలేదు కదరా, రాజీనామా చేయరా రండ ఎమ్మెల్సీ అన్న. చేతలేవు. పోనీ రైట్ టు రీకాల్ కింద ఛాయ పైసలు కొట్టినోనిగా అర్హత ఉంది కాబట్టి రాజీనామా చేయరా రండ ఎమ్మెల్సీ అంటన్న. చేతలేవు. ఒక ఆమె గీడ ఉన్నది వీకలేదట, ఆడ ఉన్నది వీక్తాను పోయిందట. నీ అసంటామా? ఈడ ఉన్నది వీకలేవు. రాజీనామా చేయలేని రండ ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు రాజీనామా చెప్తావు, నువ్వు రైట్ రికార్డు పెట్టి పీక్తావు, కర్రలు కడతావు. మా పటేల్ చెప్తున్నారు. నవీన్ పటేల్ రాజ్యాధికార పార్టీ రైట్ టు రీకాల్ పైన పబ్లిక్ లో మొదలైన శక్తికరమైన చర్చ ఎలా జరుగుతుంది? రోజు భారతదేశంలో చిన్న చర్చ జరుగుతుంది. చెబుదామా? అరే సవాల్ మల్లేష్ అంటానుగా, బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఏడికైనా చర్చకు సిద్ధమని. నేను వస్తారా? ఎలా పెడతావు చెప్పు చర్చ? నీకు దమ్ము లేదు కదా దద్దమ్మ. దమ్ముంటే మల్లేశ్ పటేల్ గారు నువ్వు రైట్ టు రీకాల్ కింద కుసోని చర్చ పెడతాం. నీ సాయపల్లి కూర్చొని కాబట్టి అడుగుతాను. ఎమ్మెల్సీ ఓటేసి నల్గొండ జిల్లాలో కూర్చొని కాబట్టి అడుగుతున్నాం. రారా మునగానం అయితే మొగోడవ అయితే రా, ఏడంటారా చర్చ పెడతాం. నేను ఆల్రెడీ చెప్పిన తెలంగాణ అమరవీరుల స్తూపంగా కూసోమనందా? కూర్చోదా దొంగనా కొడుక? ఇక పట్టణ వాసులను ఆకట్టుకుంటున్న వార్డు ప్రజా ఓటింగ్ హామీట. ఓ కొడుకు, వైరల్ గా మారిన ట్రాఫిక్ చలాన్ల ఫామిస్ ఎట్లా వైరల్? ఫుల్ వైరల్ అవుతాను. తట్టుకోలేకపోతున్నారు. నేను ఆ వైరల్ చూసి డోకొస్తాను జనాలకి. ఇప్పుడు ఎట్లిస్తావు? ప్రజలారా ఇప్పుడు ఓడేస్తే 2000 4000 వస్తాయి. వస్తున్నాయా? ఐరాన కూడా గీ కూడా గంతే. లంగమల్లేసా నేను బజార్లో పంది కూడా నమ్మదురా. బురదలో పోయి పంది లేపి దాని నీళ్ళు పోసి ఓ అమ్మట్రా అమ్మ జర్రా గిడో లంగ్ ఉండు, నీకంటే ఎక్కువ ఉబ్బిండు మంది వచ్చేదాగి. మరి ఈ లంగా హామీలు ఇచ్చిన నమ్ముతారని ఆ మున్సిపాలిటీ కూడా ఒక పందిని తీసుకొద్దాం. ఆ పందిని నిన్ను 2 నెలలు పెట్టి అడుగుదాం.
అది నీ మీద ఉంచిపోతే నేను ముక్కునలు రాస్తారా మల్లేశా? అది నీ పరిస్థితి తెలంగాణ. నిన్ను నమ్ముడు అంటే గట్టిగా పంది కూడా నమ్మతలేదు, కానీ మనసులు నమ్ముతాను ఇక నిన్ను. బురద పందికే విలువ లేదు నువ్వు అంటే. వైరల్ గా మరి ట్రాఫిక్ వార్డులో 40% నిధుల ఖర్చు పైన పబ్లిక్ ప్రత్యేక శ్రద్ధ. ప్రజా ఉద్యమంలోకి విస్తృతంగా దూసుకెళ్తున్న నవీన్ పటేల్ రాజ్యాధికార పార్టీ 10 మున్సిపల్ ఎన్నికల హామీలు. నాకేడా కనపల్లి నీ దండం పెడతారా? ఈ జోగుడు బంద్ చేయరా మల్లేశా? మా ఓ పని చేయి, ఓ డప్పు పట్టుకో, ఓ డోలు పట్టుకొని మన ఏషం వేసుకొని రోజు జోక్కో. నీది నువ్వే కొట్టుకో మరి, తప్పదే. మరి నీకు అసలు రాత వచ్చింది, మరి ఏం చేద్దాం? నీకు సిగ్గి లేకపోతే మరి మాకాను ఉండాలి కదా మల్లేశా. ఇగో పటేలు వాట, పటేలు పేపరు, పటేలు పార్టీ, పటేలు వాట. ఏది ఇక్కడ బీసీల వాట? తలకాయల ప్రకారం బీసీల వాట. బీసీ ఉన్నడా? ఏదిరా? ఏడ చూసినా పటేలే ఉన్నాడు. పటేలు పేపర్, పటేలు వార్త, పటేలు పార్టీ, పటేలు రాజ్యాధికారం. మా బీసీలకే సమానం ఇది. ఓడి ఎలమోని పార్టీ, ఓడి రెడ్డోల పార్టీ, ఓడి బాబురాల పార్టీ, ఇది పటేలు గారి పార్టీకి అంతే. ఎవడు బీసీలకు సక్రమంగా న్యాయం చేసే మునగాడు ఏం లేడు. ఓపెన్ సీక్రెట్. సో అది పరిస్థితి. మా సిద్ధప్పని నవీన్ పటేల్ రాశారు. మా రాసే దుర్మరణం. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతానని మా రామచంద్ర అని అంటాడు. ఇటు ఒకటి ఇతర పార్టీల హామీలకే పరిమితమైన మీ మాత్రం పొడిచి కడలు కడతాను ఈడంగా రాపిచ్చిండు మల్లేషు. ఒకటి ఇది పేపర్ అయ్యో, ఇది దేనికి పనికి వస్తుంది తెలుసా? ముడి తీసుకుందాం మనకి వస్తుంది. దేనికి పనికి రాదు, ముడి తీసుకుందానికే పనికి వస్తుంది. దయచేసి లైవ్ ఉన్న వాళ్ళు లైవ్ చేయరు. అది చెప్పినా వాడు వాడు రెండ పనులు చేస్తాడు. రేవంత్ రెడ్డి ఒక గ్రూప్ పెట్టిండు, వాడో గ్రూప్ పెట్టిండు, గంతే రిపోర్ట్ కొట్టినందుకు. సో మీరు జర లైక్ చేయరా మల్లేశా? మండుతున్నా ఆయరా, మంట వాసన వస్తురా కొడుక్క. ఓయమ్మ మల్లేష్ పటేల్ వార్త పేపర్ ఇదే నా వార్తాపత్రిక. తెలంగాణలో మునగాని పత్రిక ఇది. షార్జీపీని అడగాలి ఇప్పుడు. దీంట్లో సామాజిక న్యాయం ఎంతుంది, ప్రజాకోణం ఎంతుంది, ప్రజల బీసీల వార్త ఎంతుంది, పటేళ్ల వార్త ఎంతుంది అని సామాజిక న్యాయం అడిగితే పాటగా చెప్తారు. ఇప్పుడు షార్జీపీటీ ఫుల్లు చిన్న పాటగా చెప్పదు ఇప్పుడు. అది ఒక వార్త.